కారాగారంలో ఈరోజు చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే డ్రగ్స్, మత్తు పదార్థాలనే ఈ గంజాయి కూడా జైల్లోకి వెళ్తుంది. ఇంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండటం వల్ల ఉండంగా ఇంత ఘోరం అంటే మత్తు పదార్థాలు లోపలికి ఎలా వెళ్తున్నాయి? కాబట్టి ఇది అధికారుల నిర్లక్ష్యమే. వాళ్ళ అండతోనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇంతకుముందు కూడా ఈ మొరం దందాల అని చెప్పి కూడా మన జైలు అధికారుల ప్రమేయం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంత నిఘా ఉన్న ఒక జైల్లో ఈ డ్రగ్స్ అనే మత్తు పదార్థాలు ఎలా వెళ్తున్నాయి అంటే దీనికి అధికారులే అండదండలుగా ఉండి ఇవన్నిటిని ప్రోత్సహిస్తూ ఖైదీలను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసిస్తూ వాళ్ళను క్షణిక ఆవేశంలో ఇంకా చేయరాని నేరాలు చేసి అక్కడనే జైల్లో శాశ్వతంగా బందీ అయ్యే విధంగా కూడా అధికారులు ఈ విధంగా అండదండలతోటి ఇవన్నీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి అధికారులపైన చర్య తీసుకోవాలి, వాళ్ళను సస్పెండ్ చేయాలి.